ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాడు. కూలీలందరికీ ఏడాదికి 12,000 ఇస్తా అన్నాడు. డబ్బా కొట్టిండు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టిండు, ఫ్లెక్సీలు కట్టిండు, ఉపన్యాసాలు కొట్టిండు. చూసింది ఏంటంటే మండలానికి ఒక ఊరికి ఇచ్చిండు, అన్ని ఊర్లకే కొట్టిండు. ఒక ఊరికి ఇచ్చిండు, అది ఒక తాపనే ఇచ్చిండు, మిగతా ఊర్లకి అది కూడా ఇయ్యలే. రాజీవ్ యువ వికాసం అన్నాడు. ఇక వచ్చినాయి 6,000 కోట్లు, 6 లక్షల మందికి ఇస్తున్నామన్నాడు. రేపటి నుంచే పడతాయి అన్నారు. పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టిండ్రు. అది వికసించక ముందే వాడిపోయింది. ఆ రాజీవ్ యువ వికాసం పత్త లేకుండా పోయింది. వచ్చినాయా పైసలు? రాజీవ్ వికాసం యువతకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు, కనీసం రాజీవ్ యువ వికాసం కూడా వచ్చింది లేదు. అందరినీ మోసం చేసుకుంటూ పోతా ఉన్నారు. ఏ పాత ఉన్నాయి కూడా వస్తలేవు. ఇలా ఉన్న పథకాలు కేసీఆర్ కిట్ బంధు, బతుకమ్మ చీరలు బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, గొర్రెల పంపిణీ పథకం బంధు, దళిత బంధు బంధు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ మూలకే పడ్డది. ఇక కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. అప్పుడు ఏమన్నారు? ఇక జర పెళ్లిళ్ళు ఆపుకోండి, ఇక వస్తుంది ఇందిరమ్మ రాజ్యం, పెళ్లిళ్ళు ఆపుకోండి, మేము వచ్చినాక పెళ్లి చేస్తే కేసీఆర్ ఇచ్చిన 1,00,000 వస్తాయి, తులం బంగారం వస్తుంది అన్నారు. బంగారం అయితే రాలే కానీ ధర మాత్రం 1,40,000 అయింది. తులం అయిందా లేదా? ధర మాత్రం పెరిగింది, ఇచ్చే తులం మాత్రం రాలే. మొన్నెవరో ఎమ్మెల్యే గారు, ఆయన రామగుండం ఎమ్మెల్యేనట, కళ్యాణ లక్ష్మి చెక్కిస్తే ఆమె బిడ్డనెత్తుకొచ్చి, అరే ఏమైందమ్మా నీకు పెళ్లి ఎప్పుడా అంటే, పెళ్లి అయ్యి ఏడాది దాటింది సారు, ఇవాళ బిడ్డ పుట్టింక నువ్వు చెక్కిస్తున్నావు అన్నాడు. అంటే ఏడికి వచ్చింది కళ్యాణ లక్ష్మి? కేసీఆర్ ఉండగానేమో లగ్గానికి ఇచ్చిండు, వీళ్ళేమో 21 దినానికి ఇత్తురు, పిల్ల పుట్టినాక ఇత్తురు. గట్ల అయిపోయింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి దాదాపు 900 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఈ ప్రభుత్వం బకాయి పడ్డది. ఆ ఇచ్చే 1,00,000 రూపాయల చెక్కులు కూడా ఇవాళ సకాలంలో రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ 9,000 కోట్లు పిల్లల చదువులకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. కేసీఆర్ గారు ఉండగా ప్రతి సంవత్సరం 2,500 కోట్లు స్కాలర్షిప్ల కోసం పిల్లలకు ఇచ్చిండు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు చదువుకోవాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలని ప్రతి ఏడాది కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎస్సీ, ఎస్టీ, బీసీల స్కాలర్షిప్లు ఆగిపోయినాయి. పిల్లల చదువులు ఆగమైతా ఉన్నాయి. ఆ పిల్లల చదువులకు కూడా ఈరోజు సాయం చేస్తలేరు. తండాలు బాగుంటాయి. మా నర్సాపూర్లో మా సునీతమ్మ కష్టపడి కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మీ తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసినాం. ఇవాళ మీరు సర్పంచులు అయిందంటే కేసీఆర్ గారి వల్ల ఈ తండాలకు ఇవాళ మీరు సర్పంచులు అయింది. ఆనాడు కేసీఆర్ కదా 10 ఏళ్లు కొట్లాడినా తండాలు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ వాళ్ళు చేయలే. కానీ కేసీఆర్ గారు మీ తండాల మీరే పాలకులుగా ఉండాలని మిమ్మల్ని సర్పంచులుగా చేసిండ్రు, గ్రామ పంచాయతీలుగా చేసిండ్రు. ఈరోజు కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా ఇచ్చిందా? కేసీఆర్ 10% రిజర్వేషన్ ఇచ్చిండు ఎస్టీలకు. తండాలు, గూడాలు, గ్రామ పంచాయతీలు చేసిండు. ఇవాళ మంచి రోడ్లు వేసిండు, మంచి నీళ్లు ఇచ్చిండు తండాలకు. కానీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక మా ఎస్టీలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. కనీసం లంబాడీలకు మంత్రి పదవి కూడా ఇయ్యని పార్టీ కాంగ్రెస్ పార్టీ. తండాలలో పైసా పనిచేయలే, ఆ పిల్లలకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇయ్యలే. ఇవాళ అందరినీ కూడా మోసం చేస్తున్నటువంటిది ఇవాళ ఇబ్బంది పెడుతున్నారు. ఇదే నర్సాపూర్ నియోజకవర్గానికి తండాలకు రోడ్లు వేయాలని 54 కోట్లు ఆనాడు కేసీఆర్ గారు స్పెషల్ ప్యాకేజ్ 54 కోట్లు ఒక నర్సాపూర్ తండాల కోసం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇలా ప్రజలకు అర్థమైంది, తప్పకుండా భవిష్యత్తు మనకే ఉంటది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అందులో మనం మంచిగా పనిచేద్దాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదన్నా మంచి పని ఒకటన్నా అయిందా? అందాల పోటీలు పెడతారు. ఎవరికి పనికొస్తే అందాల పోటీలు? 100 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెడతాడు రేవంత్ రెడ్డి. 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడతాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకేమొస్తుంది? నిన్ను ఫుట్బాల్ ఆడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ రేవంత్ రెడ్డి. నువ్వు ఫుట్బాల్ ఆడు కాదు, నిన్ను ఫుట్బాల్ ఆడతారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే సింగరేణి పైసలు 10 కోట్లు, సిఎస్ఆర్ పైసలు 100 కోట్లు, గవర్నమెంట్ పైసలు 5 కోట్లతో స్టేడియం కట్టి ఈయన ఫుట్బాల్ నేర్చుకుంటాడు. ఎవరికి కావాలి? బీఆర్ఎస్ ఉన్నప్పుడు
మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సింగరేణి పైసలతో స్కూళ్లు కట్టినాం, కాలేజీలు కట్టినాం, పిల్లల చదువుల కోసం ఆలోచన చేసినాం. ఇలా ఆ డబ్బులుంటే ₹1,00,00,000 స్కూల్ కట్టొచ్చు కదా, ఓ రోడ్లు వేయొచ్చు కదా. నువ్వు ఫుట్బాల్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టుడేంది? నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడితే మా ప్రజలకేమొస్తుంది, మా పిల్లలకేమొస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. అంటే నువ్వు అందాల పోటీల మీద ఉన్న ప్రేమ, ఫుట్బాల్ మీద ఉన్న ప్రేమ మా రైతులకు ఎరువులు సరఫరా చేసిన మీద లేకపోయా. మొన్నటిదాకా వానకాలం వానలు పడుతుంటే తడుచుకుంటా లైన్లలో నిలబడ్డాం. ఇప్పుడేమో యాప్లు మ్యాప్లు అంటుంది. ఎవరికి కావాలి ఈ యాప్లు? కేసీఆర్ ఉండగా యాడ్ చేసుకొని అరే ఆటో ఆయనకు ఫోన్ చేసి నర్సాపూర్కి వెళ్ళి రాగా 4 బస్తాలు వేసుకురారా అంటే వాడు 4 బస్తాలు వేసుకొచ్చి మీ ఇంటికాడ వేయలేదా? ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ వేసిండా లేదా? ఇప్పుడేం గోస, పొద్దుగా లేచి సర్ది కట్టుకొని వచ్చి లైన్లో నిలబడుడేంది? ఇప్పుడు మళ్ళీ యాప్ అంటుండు. ఈ యాప్ ఎందుకు నాకు అర్థం కాదు. పంట పండియడానికి మనకి ఏం కావాలి? ఇంత నీళ్లు కావాలి, ఇంత కరెంటు కావాలి, ఇంత ఎరువులు కావాలి. రేవంత్ రెడ్డి ఏమంటుండు? యాప్లు కావాలి, మ్యాప్లు కావాలి. నీ యాప్లు ఎవరికి కావాలి, నీ మ్యాప్లు ఎవరికి కావాలి? ఇన్నేళ్లు ఎరువులు రాలేదా? ఇంకా మీ ఊర్లకే పంపినాం. అప్పుడు మా కోఆపరేటివ్ చైర్మన్ ఉన్నారు ఇక్కడ. మా చైర్మన్లు లారీలు తెచ్చి ఆటో కిరాయి లేకుండా, అమాలి కిరాయి లేకుండా ఊళ్ళకే లారీలు తెచ్చి బీఆర్ఎస్ ఎరువులు ఇచ్చిందా లేదా? ఇప్పుడేం కోసం పెడుతున్నావయ్యా? ఇప్పుడు రాంగారంగ నర్సాపూర్ సబ్ స్టేషన్ పైన ఆడ చూస్తే 12 గంటల కరెంటే వస్తుంది, 13 గంటల కరెంటే వస్తుంది. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వచ్చింది. ఇప్పుడు సాయంత్రం 5కో 6కో తీసేస్తుండు కరెంటు. మళ్ళా మబ్బుల 4 దాకా వస్తలేదు. వస్తుందా? ఎప్పుడు వస్తుంది? మబ్బుల 3 ఒకనాడు 4 ఒకనాడు ఇస్తుండు. 4 వస్తుంది. 8 గంటలకు వస్తుంది. చేయలేవట్టు 4 కంట్రోల్ కరెంటు 4 వచ్చేది. అంటే చెప్పుడేమో 24 గంటలు, ఇచ్చుడేమో 12 గంటలు. కేసీఆర్ ఉండగా 24 గంటలు వచ్చిన కరెంటు ఇవాళ 12 గంటలకు ఎందుకు తగ్గిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నార్లు పోసి పొలాన్ని తయారు చేయాలి మెత్తగా. ఇప్పుడు నీళ్లు కావాలి, రాత్రిపూట మోటార్ నడవాలి. ఇప్పుడు రాత్రిపూట మొత్తం కరెంటు బంద్ పెట్టిండు. రాత్రి సాయంత్రం 5 గంటలకు 4 గంటలకు పోతే పొద్దుగాల 3 గంటలకు 4 గంటలకు రాబట్టే. చెప్పుడేమో 24 గంటలు. రమ్మన్ దమ్ముంటే రేవంత్ రెడ్డి రామ్మా నర్సాపూర్కు సబ్ స్టేషన్ పోదా చూస్తాం. ఏ ఊరికి వస్తావు రా, మా రైతులు చెప్తారు రుణమాఫీ అయినా. అరే రుణమాఫీ అన్నాడు, ఇవాళ రైతులు అకౌంట్లు ఎన్పిఏ అయిపోతున్నాయి. ఎన్పిఏ అయితే రైతులకు నష్టం. ఏమైతే ఎన్పిఏ అయితే పిల్లలకు రేపు లోన్లు దొరకే, ఎడ్యుకేషన్ లోన్ దొరకది. నువ్వు ఇల్లు కట్టుకుంటే హౌసింగ్ లోన్ దొరకది. నీ యొక్క రేటింగ్ పడిపోతున్నది, సిబిల్ రేటింగ్ పడిపోతున్నది. పిల్లలకు లోన్లు రావు. నువ్వు చేసిన మోసానికి నువ్వే చెప్పినావు కదా, ఉరుకురి అప్పులు తెచ్చుకొని నేను మాఫీ చేస్తా రాగానే అంటివి. ఉరుకుని లైన్లు కట్టుండ్రి అంటివి. నేను నమ్మి అప్పు తెచ్చుకుంటే ఇవాళ లోన్లు మాఫీ కాకపోయే, బ్యాంకుల అకౌంట్లు ఏమో ఎన్పిఏ కాబట్టి. దేవుడి మీద మన ఏడుపాయల అమ్మవారి మీద కూడా ఒట్టు పెట్టి చెప్పిండు. మెదక్ వచ్చినప్పుడు చెప్పిండు, మెదక్ చర్చి మీద ఒట్టు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు, 15 ఆగస్టు కల్లా అన్ని లోన్లు మాఫీ చేస్తా అన్నాడు. అయినా అదే అంతా మోసం. ఈ దేవుణ్ణి మోసం చేసినోడు రేపు మనుషుల్ని చేయడా? మనం చేసిండా లేదా? దేవుడు అంటే లెక్కలేనోడు మనుషులంటే ఈయనకో లెక్కన. ఈ రకమైనటువంటి మనిషికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అందరూ మంచిగా ధైర్యంగా ఉండండి.